ఐరన్ లెగ్ పాకిస్తాన్. సో వాడు తన జీవితంలోనే అంటే వాడి చరిత్రలోనే ఒక అతిపెద్ద బహుమానము అనేది నిన్న భారత్కు ఇచ్చాడు. సో ఈ వార్త అంటే ఈ కథనము మీకు ఇవాళ ప్రపంచ స్థాయిలో చెప్తున్నా కదా, మొన్నటి నుంచి అసలు భారత్ ఏం చేస్తుంది, వీళ్ళ ఫ్యూచర్ ఏమిటి, సో ఇదే అందరి డిస్కషన్. ఇప్పుడు ఏమైందంటే నాటో మీకు తెలుసుంటుంది కదా, నాటో దళాలు 31 దేశాలు. సో వీళ్ళు ఒక మిజైల్ టెక్నాలజీకి వీళ్ళు రేటింగ్ ఇచ్చారు. అంటే దీన్నే PL-15 చైనా వాడి యొక్క అతి ప్రమాదకరమైన సైలెంట్ కిల్లర్ థండర్ బోల్ట్, ఇలాంటి ఒక మిజైల్ టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా లేదు అని చైనా వాడు చెప్పడము, దీన్ని నాటో కూడా ఆమోదించడం. ఎందుకంటే రష్యాకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడాలి కాబట్టి చైనా వాడి PL-15 అనబడే ఈ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఒక టాప్ క్లాస్ టెక్నాలజీ, ఎవరూ కూడా దీనికి పోటీగా నిలబడలేరు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. సో ఇప్పుడు ఈ PL-15 అనబడే ఈ మిజైల్ టెక్నాలజీని చైనా వాడు పాకిస్తాన్కి ఇచ్చాడు. అంటే పాకిస్తాన్ వాడు కొన్న JF-17 అనబడే విమానాలలో ఈ PL-15 అనబడే మిజైల్స్ను వీళ్ళు డిప్లాయ్ చేశారు, ఫిట్ చేశారు. మరి పాకిస్తాన్ అంటేనే ఇనప పాదం కదా, ఐరన్ లెగ్. ఎంత గొప్ప దేశమైనా ఎంత గొప్ప టెక్నాలజీ అయినా పాకిస్తాన్ వాడి దగ్గరికి వస్తే అంటే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మీకు అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇది అమెరికా యొక్క F-16 విమానాలు అనండి, ఇవాళ మనం మాట్లాడుతున్న చైనా వాడి మిజైల్ టెక్నాలజీ, అలాగే టర్కీ వాడి బైరెక్టర్ డ్రోన్స్, ఏదైనా సరే పాకిస్తాన్ వాడి చేతికి వస్తే మీకు డిజాస్టర్ అని అనడానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ కథనము ఎంత విచిత్రంగా ఉంది అంటే మీకు హోషియార్పూర్ అని అంటారండి. ఇది భారత్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది చూసారా, దానికి 120 కిలోమీటర్లలో ఉండే ఒక ప్రాంతం హోషియార్పూర్. సో ఇక్కడ మీకు పాకిస్తాన్ వాడు ఏం చేశాడు, భారత్ వైపు ఈ PL-15 అనబడే మిజైల్ను ప్రయోగించాడు. అంటే వరల్డ్లో నెంబర్ 1 అని చెప్పుకుంటున్నారు కదా, థండర్ బోల్ట్ సైలెంట్ కిల్లర్. సో భారత్ భరతం పట్టడానికి మేము ఈ మిజైల్ని వాడుతున్నాము అని చెప్పి పాకిస్తాన్ వాడు చాలా గొప్పగా ఫీల్ అయిపోయి ప్రపంచమంతా చూస్తుంది ఈ PL-15 పనితనము ఎలా ఉంటుంది. ఇప్పటివరకు ప్రూవ్ కాలేదు కదా. సో ప్రపంచమంతా ఎదురు చూస్తుంది, వీళ్ళు భారత్ను ఎలా దెబ్బ కొడతారు అని ఎదురు చూస్తున్న టైంలో ఈ మిజైల్ ఎగురుకుంటూ మన వైపు వచ్చింది. ఆల్రెడీ ఒక వీడియోలో మనం మాట్లాడాము, మనము ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ వాల్ అనేది మనము ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద సృష్టించి ఉన్నాం, నిర్మించి ఉన్నాం. అంటే మన సుదర్శన చక్రము, అలాగే ఆకాశ్ మిజైల్ సిస్టము, బారక్ 8, మన యుద్ధ విమానాలు సర్వము సిద్ధం. సో ఈ మిజైల్ ఎగురుకుంటూ వచ్చింది, కరెక్ట్గా మన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఫీల్డ్ ఈ సర్క్యూట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది తికమకబడింది. ఎందుకు అంటే మన దగ్గర ఉండే ఈ జామర్స్, అలాగే మన వద్ద ఉండే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి చూసారా, చాలా చాలా శక్తివంతమైనవి. ఇవి పాకిస్తాన్ వాడికో చైనా వాడికో తెలియదు. సో టోటల్గా ఇది డిస్రప్ట్ అయిపోయింది. అంటే ఈ మిజైల్ యొక్క పనితనము ఆగిపోయింది. ఆగిపోయినది ఎటు వెళ్ళాలో తెలియక, అంటే డైరెక్షన్ లేక, టార్గెట్ లేక అలా ఎగురుకుంటూ 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 ఇంటర్నేషనల్ బార్డర్ దాటి 120 కిలోమీటర్ల దగ్గరికి వచ్చి అట్లాగే అంటే ఒక చెట్టు నుంచి పువ్వు రాలిపోతుంది చూసారా, అలాగ రాలిపోయి కింద పడింది. మీకు ఇంటాక్ట్ మిజైల్ అంటారండి, ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. అంటే ఇది ఒక ట్రెజర్ ట్రోవ్, మీకు ఒక నిధి దొరికినట్టే. ఎందుకంటే చైనా అన్నప్పుడు ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, అడ్వాన్స్డ్ మిజైల్ టెక్నాలజీ కదా, వాడి యొక్క ఒక మిజైల్ మీ దేశంలో వచ్చి పేలిపోకుండా అలా పడడము అనేది ఇవాళ ప్రపంచ స్థాయిలో దేశాలంతా భారత్ ఆ మిజైల్ మాకు పంపించు అని చెప్పి మీకు క్యూలో నిలబడి ఉన్నారు. సో ఇందులో ఏంటి, మీకు 5 నేషన్స్ అంటే మీకు అమెరికా, UK, మీకు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు, అలాగే జపాన్, ఫ్రాన్స్, దయచేసి ఆ మిజైల్ను మాకు పంపించండి అంటే అందులో ఎలాంటి వీళ్ళు సర్క్యూట్స్ వాడారు, ఎలాంటి మోటార్ని ఫిట్ చేశారు, సెల్ఫ్ ప్రొపెలెంట్ మోటార్స్ ఏమైనా ఉన్నాయా, ఎట్లాంటి ఇంజన్ని వాడారు. వాడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుందంటే
చైనా వాడి వద్ద J-20 అనబడే 5th జనరేషన్ విమానం ఉందండి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుతున్న JF-17 అంటే ఎట్లాంటి విమానం అయినా కూడా అందులో వాడి PL-15 అనబడే వెర్షన్ ఆఫ్ ద మిజైల్నే ఫిట్ చేయాలి. అంటే ఎంత గొప్ప యుద్ధ విమానం ఫైటర్ జెట్ అయినా అందులో ఫిట్ చేయాల్సిన మిసైల్ టెక్నాలజీ మీకు ఇదే. అలాంటిది ఇవాళ లిటరల్గా భారత్కు దొరికేసింది. పాకిస్తాన్ వాడు ఇచ్చిన అతిపెద్ద బహుమానము అని చెప్పి మనం మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు ఇది దొరికినప్పుడు ఇందులో మీరు ఎటువంటి డేటాను కలెక్ట్ చేయొచ్చు, ఎలాంటి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎలాంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ని వీళ్ళు మోహరించి ఉన్నారు. సో వీటిని అంతా మీరు క్షుణ్ణంగా అంటే DRDO వాళ్ళు తమ ల్యాబ్కు తీసుకువెళ్ళి మొత్తము దీన్ని డిసెక్ట్ చేసి లోపల ఎట్లాంటి పరికరాలను వాళ్ళు మీకు ఫిట్ చేసి ఉన్నారని తెలిసింది అనుకోండి, చైనా పని గోవిందా గోవిందా, ఇక వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. అలాంటి ఒక సంఘటన అయ్యో అనవసరంగా తీసుకువెళ్ళి పాకిస్తాన్ వాడికి ఇచ్చాను, వీడికి దాన్ని ఎలా వాడాలో తెలియదు, అడ్డదిడ్డంగా తీవ్రవాదులు రాకెట్ లాంచర్స్ వాడతారు చూసారా, ఈ హాలీవుడ్ చిత్రాల్లో చూపిస్తారు. ఆ టైపులో పాకిస్తాన్ మిలిటరీ తమ అత్యుత్తమమైన మిజైల్ టెక్నాలజీని తీసుకువెళ్ళి ఆ భారత్ పైన వాడారు. అది ఒక పువ్వు రాలినట్టుగా ఇవాళ రాలింది, ఏదో చెట్టు నుంచి పండు పడినట్టుగా పడింది. దాన్ని అపురూపంగా వాళ్ళు DRDO ల్యాబ్కు తీసుకువెళ్ళారు. ప్రపంచ స్థాయిలో తమ మిత్ర దేశాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా PL-15 అనబడే ద మోస్ట్ డేంజరస్ మిజైల్ సిస్టమ్. అంటే మన రఫేల్స్లో మనము మేటయోర్స్ అనబడే మిజైల్స్ వాడతామండి. సో ఇది చాలా చాలా స్ట్రాంగ్, అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్. దానికి ధీటుగా పాకిస్తాన్కి ఇవ్వాలి అని చెప్పి చైనా వాడు ఈ ప్రయత్నము చేశాడు. కానీ ఇవాళ ఏమైంది, టోటల్గా ఈ మిజైల్ టెక్నాలజీ ఫెయిల్ అయిపోయింది. చైనా తన మోస్ట్ ఎక్స్ట్రాడినరీ ద నంబర్ 1 మిజైల్ టెక్నాలజీని ఏదైతే అనుకున్నాడో భారత్ ముందు లిటరల్గా ఎక్స్పోజ్ అయిపోయింది. ఇప్పుడు దీని తనితనాన్ని అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకోవడం లేదు, ఆహా భారత్ గ్రేట్, ఇది కాదు. చైనా యొక్క షేర్ మార్కెట్ అంటే ఈ మిజైల్ను ఎవరైతే తయారు చేస్తారో ఆ సంస్థ యొక్క షేర్ మార్కెట్ను మీరు చూశారు అనుకోండి, టోటల్గా కుప్ప కూలిపోయింది, డౌన్ ఫాల్లోనే ఉంది. సో ఇప్పుడు దీనివల్ల ఏం జరిగింది, మీకు చైనా వాడు లిటరల్గా ప్రపంచము ముందు ఎక్స్పోజ్ అయిపోయాడు. అంటే దీని యొక్క ఆల్గోరిథమ్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కాంపోనెంట్స్ ఇవి ఒక శక్తివంతమైన దేశము ముందు నిలబడలేదు. ఈ విషయం బయటపడింది. పాకిస్తాన్ వాడిని పక్కన పెట్టండి, చైనా వాడికి దెబ్బ మీద దెబ్బ మనం ఎలా కొడుతున్నాము. 2020లో వాడు మనల్ని బెదిరించాడు. సో మనం అర్జెంటుగా వెళ్ళి S-400 లాంటి సుదర్శన చక్రాన్ని తీసుకొని వచ్చాము. అప్పుడు అది ఉపయోగపడలేదు. కానీ ఇవాళ మీరు చూసారనుకోండి, ఇదే చైనా పైన మనం S-400 కూడా వాడాము. సో దీని యొక్క డిఫెన్స్ మెకానిజం ముందు చైనా వాడి మిజైల్ టెక్నాలజీ టోటల్గా ఓడిపోయింది. మరి వాడి దగ్గర కూడా S-400 ఉంది కదా, దాన్ని వాడు వాడలేకపోయాడు. HQ-9 అని అన్నాడు, HQ-9 దొరికిపోయింది. అలాగే పాకిస్తాన్ వాడికి వాడు ఇచ్చిన యుద్ధ విమానాలు, సో యుద్ధ విమానాలు ఏవి కూడా 1 ఇంచు కూడా ఇంటర్నేషనల్ బార్డర్ దాటి భారత్లోకి రాలేకపోవడము. ఇలాగా ఒకవేళ 3 ఫ్రంట్ వారే అనుకోండి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, వీళ్ళు ముగ్గురు కలిసి మన మీద యుద్ధము చేసినా కూడా ఒక్క ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనము వీళ్ళకు ఎలా బుద్ధి చెప్పాము. ఇవాళ ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఉన్నారు కదా, సిలిగురి కారిడార్ వద్ద కూడా ఉన్నారు. ఏదో మాట్లాడావు కదా, పాకిస్తాన్ మీద మేము దాడులు చేస్తే మేము భారత్ మీద ఎన్ని మాట్లాడావు, ఇప్పుడు మేము రెడీగా అక్కడ ఉన్నాం, మా మిలిటరీ అక్కడ ఉంది, పదారా చూద్దాం పదా అంటున్నాం. వాడు సైలెంట్గా ఉన్నాడు. చైనా వాడు అడుగడుగున దొరికిపోతున్నాడు. అయ్యో నేను ఒక టాప్ క్లాస్ అని ప్రపంచానికి చెప్పుకుంటున్నాను, అమెరికాను ఎదురిస్తున్నాను, అమెరికాకు మించిన ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకున్నాను. ఎక్కడా
ఎక్కడ ఏమీ జరగడం లేదు కదా, నా ఒక మిజైల్ కూడా భారత్ దాకా వెళ్ళలేకపోయింది, వాళ్ళేమో హాయిగా పాకిస్తాన్లోకి వచ్చారు, వచ్చి ఎక్కడెక్కడ టార్గెట్ చెయ్యాలో, ఎలాంటి టార్గెట్స్ను ధ్వంసము చెయ్యాలో చేశారు. 23 నిమిషాల్లో వాళ్ళు నీట్గా తిరిగి భారత్లోకి వెళ్ళిపోయారు. సో ఇంటర్నేషనల్ బార్డర్ ఇవాళ క్లీన్గా ఉంది, మనము చెయ్యగలిగింది ఏమీ లేదు అనేది క్లియర్. సో ఈ పరిస్థితిలో మీరు చూశారు అనుకోండి, భారత్కు దొరికిన ఈ PL-15 అనబడే మిజైల్ టెక్నాలజీ, దీనికోసము ప్రపంచ దేశాలంతా పోటీ పడ్డాం. మీకు ఎంత డబ్బు కావాలన్నా మేము ఇస్తాము, ఆ మిజైల్స్ని మాత్రం మాకు పంపించంటే ఇలాగా. ఇప్పుడు మన ఎయిర్ మార్షల్ భారతి గారు అన్నారు, చాలా పడ్డాయండి, ఏవి కూడా వర్క్ అవ్వలేదు, అన్ని మధ్యలోనే కూలిపోయాయి, మేము మెల్లిగా సేకరిస్తున్నాము, ఎగ్జాంపుల్ కోసము ఒక మిజైల్ను మీకు చూపించాము, ఇలా చాలా ఉన్నాయి, మాకు జరిగిన డ్యామేజ్ 0. కానీ వాళ్లకు మాత్రము వాళ్ళ హయ్యెస్ట్ టెక్నాలజీ ఇవాళ ప్రపంచము ముందు ఇలాగా ఓపెన్ స్టడీ లాగా మన అందరి ముందు దొరికిపోయింది. ఈ డేటాను త్వరలోనే విడుదల చేస్తాము. సో మిత్ర దేశాలు చూసి నేర్చుకోవచ్చు. చైనా వాడు చెప్పుకుంటున్న ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మన ముందు నథింగ్ అనేది ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పోజ్ చేయగలము. అలాంటి ఒక సిచ్యువేషన్ని ఇవాళ మనం క్రియేట్ చేసాము అంటే, చైనా వాడు పాకిస్తాన్ వాడిని నమ్ముకొని పాకిస్తాన్ లాంటి ఒక ఇనప పాదము, ఐరన్ లెగ్ వాడికి ఇచ్చి ఇంతలాగా ప్రపంచం ముందు ఎలాంటి ఒక అవమాన పాలయ్యాడు అంటే వాడు తట్టుకోలేకపోతున్నాడు. కానీ నువ్వు సరైన మిత్రుడిని ఎంచుకోలేదు కదా, తప్పుడు వాడితో నువ్వు స్నేహం చేసావనుకో, నీ గతి కూడా ఇలాగే ఉంటుంది, నువ్వు కూడా ఇలాగే ఆభాస పాలవుతావు, ఇదే నీకు జరిగింది అని చెప్పి ఒక గొప్ప లెసన్ను భారత్ ఇవాళ పాకిస్తాన్ చైనాకు నేర్పించింది. మరి చైనా వాడి PL-15 ఒక డొల్లా అనే దాన్ని మనము ఎలా ఎక్స్పోజ్ చేసామో ఈ కథనము వింటున్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతలాగా ఒక అడ్వాన్స్డ్ కంట్రీ ఒక మిజైల్ మన దగ్గర ఎలా దొరికిపోయింది? ఇవాళ దీనిని పెట్టుకొని మనం ఎన్ని ఆటలు ఆడవచ్చు ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.